వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఎక్కడైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు అత్యంత హేయమైనవిగా అందరూ చెప్తుంటారు, ముక్తఖండంతో ఒప్పుకుంటారు. అయితే ఒక సామాన్య ప్రయాణికులు, సామాన్య ప్రజలు వారు ప్రయాణం చేస్తున్న క్రమంలో వారిని అడ్డుకుని అల్లరి చేస్తే ఇది ఖచ్చితంగా అందరిలోనూ ఆగ్రహం కలిగించే చర్యగా మనం చూడొచ్చు. సరిగ్గా ఇదే జరిగింది. పీగన్నవరం నియోజకవర్గ పరిధిలోకి అంబాజీపేట అనే ప్రాంతంలో ఇటీవల అంటే గత కొన్ని రోజులుగా కొంతమంది వాహనదారులు వెళ్తుండగా వారిని ఆకతాయిలు అడ్డుకుని వారి వాహనాలను అడ్డుకోవడమే కాకుండా వాహనాలపై ఎక్కి మరీ గందరగోళం సృష్టించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీనిపై ఎవరో స్పందించలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం స్పందించారు. ఆయనే ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎటువంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ముక్కుసూటిగా ఎదుర్కొని ప్రశ్నించే తత్వం ఉన్న కుడిపూడి సూర్యనారాయణరావు ఆయన ఒక అడ్వకేట్ కూడా. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ. అయితే దీనిపై స్పందించిన ఆయన ఇటీవలే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్, చాలామంది రియాక్ట్ అవ్వలేదు, మీరే రియాక్ట్ అవుతారు. ఈ పీగన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగిన సంఘటనను ఎలా చూడాలి? ఆవేళ బ్రాడ్ డే లైట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పక్కనే బ్రాందీ షాప్ ఉంది, రోడ్డు మీద ఆవేళ బ్రాడ్ డే లైట్లో బస్సులు, వెహికల్స్ అన్నీ కూడా చాలా రష్గా వెళ్తున్న టైంలో ఇవాళ అన్లాఫుల్ అసెంబ్లీ అంటే ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మీద వీరవిహారం చేసేసి భయంకరంగా మరి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి, అలాగే ఒక కారుని అద్దాలు పగలగొట్టేసి దాని మీద దాడి చేసి మనుషుల్ని మరి లాక్కెళ్ళిపోవడం అంటే మరి ఇది పోలీసు వారి దృష్టిలో చాలా చిన్న విషయం అవ్వచ్చు. కానీ సివిలియన్గా, అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియాగా, ఒక క్రిమినల్ అడ్వకేట్గా, ముఖ్యంగా నాకు ఎమ్మెల్సీగా నాకున్నటువంటి బాధ్యత, ఎందుకంటే నాకు లెజిస్లేటివ్ పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను వెంటనే స్పందించి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ దాని మీద విచారణ చేయించండి, ఇటువంటి సంఘటనలు ఇవాళ చెప్పి రావు, రేపన్న రోజుని రౌడీల కింద మారేదంతా వీళ్ళ వల్ల మీకు శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుందని వారికి చెప్పడం జరిగింది. సార్ విచారణ చేయిస్తానన్నారు, ఆ వీడియో కూడా ఇస్తానంటే లేదు నేను తెప్పించుకుని చూస్తానని చెప్పారు సారు. మరి ఎందుచేత దాని మీద మరి ఏ ప్రెషర్స్ వల్ల రియాక్ట్ అవ్వలేదన్నది మరి నాకు తెలీదు. ఈవేళ పోలీసులకి మా మీద కేసులు పెట్టేటటువంటి అధికారం ఎలా ఉందో మాకు కూడా పోలీసుల మీద కేసు పెట్టే అధికారం ఉంది. దీన్ని శాసనసభలో అడుగుతాను నేను, అలాగే డీజీపీ గారికి రిప్రజెంట్ చేస్తాను. ఇవన్నీ కాకుండా మాకు చట్టంలో పోలీస్ యాక్ట్ 1861 చట్టం ఉంది. ఇందులో సెక్షన్ 342, 165 ఐపీఎస్ ప్రకారం పనిష్మెంట్ కూడా ఇచ్చే అధికారం ఉంది అండర్ సెక్షన్ 29. అంచేత వాళ్ళు అబౌలా అని అనుకోవచ్చు. పోలీసులు అంటే దే ఆర్ లా బ్రేకర్స్, అడ్వకేట్స్ వీఆర్ లా ప్రొటెక్టర్స్. మా బాధ్యత అది. అంచేత ఖచ్చితంగా మేము దీని మీద ఎంత దూరం వెళ్తాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కరప్షన్ చాలా విచ్చలవిడైపోయింది. మరి ఇంకా అంబాజీపేటలో అయితే ఇంకా కరప్షన్ గురించి ఇంకా అది తరతరాలు కదే ఇక్కడ. ఎందుకంటే మరి అక్కడ డబ్బుకి ఏమైనా చేసేయగలరు వాళ్ళు. ఈ మామూలు సామాన్యుని తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో ఇరికించేయగలరు. అలాగే ఏదైనా కేసు వస్తే దాన్ని డబ్బు ఇచ్చుకుని మాఫీ చేసేయగలరు. అంచేత దీని మీద పై అధికారుల దృష్టి తప్పకుండా తీసుకోవాలని చెప్తున్నా. మాకు కూడా పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ టు ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ అదర్ యాక్ట్స్. దీని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము వేసే అధికారం మాకుంది. యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ కూడా మేము పిలిచి వీళ్ళ ఉన్నటువంటి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద వీడు ఉద్యోగంలో చేరినప్పుడు వీడి పరిస్థితి ఏంటి, ఈవేళ వీడు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించడం అన్న దాని మీద కూడా మేము విచారణ చేయాలనుకుంటున్నాం. అంచేత మాకు సివిలియన్స్గా మాకు బోల్డెన్ పవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మా బాధ్యతలన్నీ నిర్వహించలేక కొన్ని పోలీస్ డ్యూటీస్ వాళ్ళకి అప్పచెప్పాం. దాన్ని వాళ్ళు భయంకరంగా ప్రజల మీద రుద్దేసి డబ్బు సంపాదన ధ్యేయంగా చేస్తున్నటువంటి దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా
నాకు ఉన్నటువంటి అధికారాల పరిధిలో నేను తప్పకుండా ఈ విషయాన్ని ఎంత దాకా అయినా తీసుకెళ్తాను, కావాలంటే హైకోర్టుకి వెళ్తాను నేను, లేకపోతే మరి యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలను బయటపెట్టి వాళ్ళు ఎంత డిస్ప్రపోర్షనేట్స్లో మరి ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నారు, ఓ పక్క రైలు చెరువులు చేసుకుంటున్నారు, ఓ పక్క వందలాది ఎకరాల భూములు కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బయట పెడతామని ప్రజలకి సేఫ్టీ కలిగించేలాగా పై అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నాం. అసలు ఇది మీ దృష్టికి ఎలా వచ్చింది సార్? అసలు ఇది నేను ఉన్నాను సార్, నేను వెళ్ళాను నేను బయట ఉన్నాను. ఉంటే నాకు తెలియదు విషయం ఏంటో సార్, అందు మీద నేను రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా సార్ ఇలా ట్రాఫిక్ ఆపి చేసేసారు, అక్కడంతా చాలా ఇదిగా ఉంది. సమాచారం ఇచ్చారు సార్? ఇవ్వలేదండి, సమాచారం ఇవ్వలేదు, కానీ ఎస్పీ గారి దగ్గరికి డైరెక్ట్ లెటర్ రాసి పట్టుకెళ్ళాను. ప్రశాంతమైన కోనసీమలో ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు ఉండేవి కాదు, ఈ మధ్య కాలంలో ఈ యొక్క కల్చర్ నడుస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రజల నుంచి అయితే ఇటువంటివి లేవు సార్. ఇప్పుడు ఎలాగైందంటే రాజకీయ నాయకుల దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇంటి దగ్గర గుడిసి కూడా ఉండదు, తినడానికి అన్నం ఉండదు, పొద్దున్నే మాత్రం వైట్ డ్రెస్ వేసేసుకుని రోడ్డు మీదకి వచ్చేసి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించారు, నాయకుడి కింద ముద్ర పడతాడు. అక్కడ వీడేం చేస్తాడంటే దీన్ని వ్యాపారం కింద మార్చుకున్నాడు. రోజు హాయిగా మందు దొరుకుతుంది, విష్ణుశ్రీలో పలావ్ దొరుకుతుంది, ఎంత డబ్బు అయినా దొరుకుతుంది వాళ్ళకి. ఇలాంటి సెటిల్మెంట్లు అవి చేస్తుంటే భూములు కబ్జాలు చేయొచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ ఉంది ఇందులో. ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు అందరూ మెయిన్. అంచేత పొలిటికల్గా లేదు కానీ సార్, వీళ్ళే ఒక పొలిటికల్ గ్రూప్ కింద సమూహం కింద నా దగ్గర ఉంటారు, మీ దగ్గర ఉంటారు, పక్క ఆయన దగ్గర ఉంటారు. వాళ్ళకి పలానా పొలిటీషియన్ అని ఏం అక్కలేదు, వాళ్ళకి ఇష్యూ బేస్డ్ వీళ్ళు. ఓ 10 మంది ఓ ముఠాకం చేరటం, సాయంత్రం మంది ఇప్పిస్తున్నట్టు కూడా వస్తారు కదా అందరూ. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు కోసం ల్యాండ్ గ్రాబింగ్ సెటిల్మెంట్లలోనూ, ఆడపిల్లల మూడు పిల్లల గొడవల్లోనూ, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్లన్నీ దళారీలు వీళ్ళే. మూడు పిల్లల గొడవలు కానీ, లేకపోతే ఆడపిల్లల సెటిల్మెంట్లు కానీ ఏదైనా వెంటనే ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే ఈ మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉమెన్ మీద జరిగేటటువంటి అట్రాసిటీస్ అన్నింటిలోనూ కూడా వీళ్ళు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది డబ్బులకి. అంచేత మూడు పిల్లల కోళ్ళ దగ్గర నుంచి ఏదైనా కోర్టులో కేసు ఉంటే సెటిల్మెంట్కి 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా, అంతే. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు రీసెంట్గానే 4-3 జరిగాయి. కోనసీమలో ఇప్పటికీ కూడా ఒక మచ్చ ఏర్పడ్డది జిల్లా విభజన నేపథ్యంలో. ఇటువంటి కల్చర్ వలన రాబోయే రోజుల్లో కోనసీమ మరింత ప్రమాదం సమకూరే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు పోలీసులకి ఏం చెప్పారు? సామాన్యుల వల్ల ఎప్పుడు అసలు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు సార్. అసలు రాళ్ళు 195 మంది వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు, గడవదానికి. ఈ టైప్ ఆఫ్ పీపుల్ 0.5% కూడా ఉండరు. వీళ్ళు గ్రామానికి 10 మందిని వేసుకొని పోని, లేకపోతే మండలానికి 10 మందిని వేసుకోండి. వీళ్ళకి ఇదే పని, పోలీస్ స్టేషన్ వీళ్ళకి హెడ్ క్వార్టర్స్. పార్టీలకు అతీతంగా చాలా మందిపై మీరు ఫిర్యాదులు చేస్తుంటారు, చాలా సందర్భాల్లో మీరు విజయం కూడా సాధించారు. అటు ఓఎన్జీసీ చమురు సంస్థల మీద కూడా పోరాటం చేసిన సందర్భం ఉంది. ఏంటి సార్ మీ కల్చర్, మీ యొక్క ధైర్యం ఏంటి? నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ సార్. నేను చదువుకున్నప్పటి నుంచి స్టూడెంట్ యూనియన్ లీడర్. నేను ప్రజలకు అందరికీ ఆదర్శంగా ఉండాలి అంతే. మా తండ్రి ఉన్నాడంటే ఆయన ఐజీ ఆఫ్ పోలీస్, హానెస్ట్ ఆఫీసర్. చచ్చిపోయే రోజున కూడా జీతం వస్తేనే బతకగలిగిన వాళ్ళు మేము. మా తాతగారు ఉన్నారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన చచ్చిపోయిన రోజు 30 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. చేస్తాను సార్. అంతా ట్రూలీ కరప్ట్. అవ్వచ్చు, పార్టీ కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాను సార్, అది మనం సమర్థించకూడదు సార్ అని. ఆయన ఎప్పుడు ఏమనలేదు నన్ను ఈ 3 ఏళ్ళలోనే ఎప్పుడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా తెలిసిపోతుంది అక్కడ పార్టీకి బ్యాడ్ వస్తుందని, పార్టీకి చెడ్డ వచ్చి ఈ పనులు ఏమి చేయకూడదని సారే చెప్తారు మాకు. కూటమి ప్రభుత్వం ఎలా ఉందనుకొచ్చారు అంటే ఇంక ఈ పొలిటికల్ సిస్టంలో ఇంకా ఎవరు ఏం చేయలేదు సార్. ఎందుకంటే మన చేతిలో లేదు. పార్లమెంట్ అంతా కూడా క్రోనో క్యాపిటలిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. మోడీ గారు ఉన్నారంటే దరిదాపు ఆయన ఎలా చెప్తే అలా చేసే పరిస్థితి. ఎందుకంటే ఫండ్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉండిపోతున్నాయి మనకి. ఆయన చేత ఏంటంటే వీళ్ళ వల్ల ఇంకా ఇది పరిపాలన అని చెప్పడానికి లేదు. ఫైనల్గా ఎస్పీ గారు ఏం చెప్పారు సార్ ఈ విషయం గురించి? ఎస్పీ సార్ ఎంక్వైరీ చేస్తారు. ఆయన చాలా మంచి ఆయన, మన కృష్ణారావు గారు చాలా నోబుల్ ఆఫీసర్. అంటే మనకేంటంటే నేను సుధీర్ కుమార్ రెడ్డి గారిని చూసిన తర్వాత మరి నాకు ఆ భావన ఉండిపోద్ది. ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ హానెస్ట్ అండ్ ఏబుల్డ్ ఆఫీసర్. అలాగే సజ్జనార్ గారు, ఇలాంటి మంచి వాళ్ళు ఫ్రెండ్స్ అంతా తెలుసు. వాళ్ళని చూసినప్పుడు ఏ సమస్యను పట్టుకెళ్తే టక్మని రియాక్ట్ అయిపోయారు వాళ్ళు నాకులాగే. అంచేత మన కృష్ణారావు గారు కూడా చాలా నోబుల్ ఆఫీసర్. కానీ ఏంటంటే
ఆయన ఎందుకో మరి ఎవరో మిస్లీడ్ చేశారు సార్ని. ఆయన వాళ్ళకి సొంత మిషనరీ ఉంటుంది, ఆయన ఎందుకో మరి చేయలేదు. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటుంది, ఏదో ఉంటుంది అంతే. సార్ మాత్రం అంత సులువుగా లొంగిపోరు, ఆయన స్లో అవుతారు అంతే. నెక్స్ట్ ఏంటి సార్ మీ స్టెప్ ఏంటండి? ఇవాళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే దీనిపై ఇదిగో ఏసీబీకి వెళ్తాను నేను, డీజీపీ దగ్గరికి వెళ్తాను నేను, అసెంబ్లీలో పెడతాను నేను, అంతగా లేకపోతే హైకోర్టుకి వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇది పరిస్థితి. సామాన్య ప్రజలకైతే రోడ్ల మీద ఇబ్బంది కలిగించే విషయంపై మాత్రం పూర్తి స్థాయిలో నేను పోరాటమే చేస్తాను. అంటే ఏ ఒక్క విషయంలోనే కాదు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కల్చర్ అయితే కొత్తగా వస్తున్న నేపథ్యంలో దీనిపై అవసరమైతే పోలీసులు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.